ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందిని, ఏంటి వంశీ, చేతులు వెనకాల పెట్టుకొనొచ్చు? ముందుకుంటే నొప్పెడుతున్నాయా ఏంటి? ఏమీ కాదు. నీకోసం ఒక మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఇప్పుడంత స్పెషల్ గా తేవాల్సిన సందర్భం ఏం లేదు కదా. అంటే ఏంటి? భార్యకి బహుమతి తేవాలి అంటే సందర్భం ఉండాలా? మనసుకు తేవాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఓకే ఓకే, ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? నువ్వే గెస్ చేసి చెప్పు, చూద్దాం. ఓకే, ఇంత ప్రేమగా తెచ్చాను అంటున్నావంటే ఏ మల్లెపూల్లో హల్వానో అయి ఉంటుంది. అవి రెండు రెగ్యులర్ గా తెచ్చేవే కదా, వాటిని స్పెషల్ గా ఎందుకు తీసుకొస్తాను? కమోన్ నందిని, గెస్ చేయి, గెస్ చేయి. కమోన్ కమోన్. ఒక పంచే, ఏదైనా క్లూ ఇవ్వు, అప్పుడు చెప్తాను. మీ ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనవి ఎన్నున్నా ఇంకా కావాలనిపించేవి. ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపించేదా? ఏంటప్పా అదే? చెప్పలేవా? నా వల్ల కావట్లేదు వంశీ, నువ్వే చూపించు. అయితే క్లోజ్ యువర్ ఐస్. Open your eyes. వావ్! కేరళ ట్రెడిషనల్ సారీ. ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగుంది వంశీ. నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా కట్టుకొని వచ్చేయ్. ఏంటి ఇప్పుడు? అవును, ఇప్పుడే వెళ్ళు నందిని. అయ్యో వంశీ, రేపు కట్టుకుంటానులే. ఇంట్లో అసలే అత్తే లేదు, ఇంకా చాలా పనులున్నాయి. ఏంటి, ఇంట్లో అమ్మలేదా? సూపర్ టైంకి తెచ్చానన్నమాట. అయితే వెంటనే కట్టుకొచ్చేసాయి. ఎస్. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులా
ಕಾಣಲೇ. అచ్చం గాడెస్ లా ఉన్నావు నందిని. థ్యాంక్ యూ. నందిని, నాకు జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుంది. నాకు కూడా వంశీ. భర్త గుండెల మీద ఇలా ఉండిపోవాలని ప్రతి భార్య కోరుకుంటుంది తెలుసా. కానీ నాకే కొంచెం భారంగా ఉంటుందేమో నందిని. భార్య భర్త గుండెల మీద వాలితే భారంగా ఎందుకుంటుంది? హాయిగా ఉంటుంది. హాయిగానే ఉండాలి, కానీ ఆ గుండెల్లో కూడా నువ్వే ఉన్నావు కదా, ఆ? అందుకనే అలా ఉంటుంది అంటున్నాను. నిన్ను అయ్యో వంశీ, నొప్పిగా ఉందా? స్వీట్ గా ఉంది. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే. నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే. నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని నీ గుండెలోన సడిని నీవు పేరైన ఊసులే. నా ఊపిరాగిన ఉసురు పోయినా వదిలిపోనని తరతానే తరే రే రే తరే రే. అక్క, ఏమైంది అలా ఉన్నావు? దాని కలలన్నీ కన్నీళ్ళైపోయాయి పద్మావతి. కలలు కన్నీళ్ళైపోవడం ఏంటన్నయ్యా? అసలేం జరిగింది? మనకి స్కూల్స్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది కదా. అవును, సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. వదినే స్వయంగా స్వీట్స్ కూడా పంచింది కదా. ఆ ఆనందం మరీ ఎక్కువైనట్టుంది ఆదిత్య. అందుకే ఆ దేవుడు ఆ ఆనందాన్ని ఎంతో కాలం ఉంచలేదు. మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదక్క. కాస్త వివరంగా చెప్తావా? మనకి ఎప్పుడూ బట్టలు సప్లై చేసే డీలర్ ఉన్నట్టుండి మనకి సప్లై చేయను అన్నాడు. ఎందుకు ఏంటి అని అడిగితే దానికి ఏవేవో కారణాలు చెప్తున్నాడు. ఒకసారి కేశవ బాబు గారితో మాట్లాడించకపోయారా? అది కూడా చేశాం, అయినా ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే డైరెక్ట్గా మాట్లాడి వస్తానని అతని దగ్గరికి వెళ్లారు బావగారు. ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు.
అన్నయ్య ఆ డీలర్తో మాట్లాడావా? ఏమన్నాడు? పంపిస్తా అన్నాడా? లేదురా, ఎంత బ్రతిమలాడినా కుదరదని చెప్తున్నాడు. మనం ఇంకెవరినైనా మాట్లాడుకోవడం మంచిదనిపిస్తోంది. లేదు బావగారు, మనం ఇంకెవ్వరిని అడిగినా సరే పని జరగదు. అదేంటమ్మా, ఎందుకు జరగదు? మీకింకా అర్థం కావట్లేదా బావగారు? మన మీద కుట్ర జరుగుతుంది. ఏంటి కుట్ర? అవునండి. ఇన్ని రోజులుగా ఎంత పెద్ద ఆర్డర్స్ ఇచ్చినా ఇన్ టైంలో పంపించే డీలర్ సడన్ గా చేంజ్ అయ్యాడు అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా మన మీద కుట్ర జరుగుతుంది. కానీ అక్క, మీ మీద కుట్ర చేయాల్సినంత అవసరం ఎవరికుంది? వంశీకి. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? వంశీకి మన మీద కుట్రెందుకుంటుంది? ఉంటే గింటే నా మీద ఉంటుంది. ఒక రకంగా ఇది కూడా మీ మీద పగ తీర్చుకోవడం లాంటిదే బావగారు. మీకు తమ్ముళ్ళంటే ఎంత ఇష్టమో వంశీకి బాగా తెలుసు. డైరెక్ట్గా మమ్మల్ని ఏమీ చేయలేక ఇదిగోండి ఇలా ఇండైరెక్ట్గా మమ్మల్ని నష్టపరిచి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడు. అసలు ఆ వంశీ ఏమనుకుంటున్నాడు? ఇప్పుడే తన సంగతి చూసొస్తాను. బావగారు, ఒక్క నిమిషం ఆగండి. నిజాలు తెలుసుకోకుండా ఆవేశపడి గోరంత సమస్యని కొండంత చేసుకోకండి ప్లీజ్. చూడక్క, వంశీనే ఇదంతా చేయించాడు అనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం నీ అనుమానం మాత్రమే. అనుమానాన్ని ఆధారంగా చూపించలేం కదక్కా. ఇప్పుడు బావగారు వెళ్ళి గొడవ పెట్టుకుంటే సమస్య ఇంకా పెద్దదయ్యి ఆ ప్రభావం నందిని జీవితం మీద పడుతుంది. ఉన్న సమస్యలకి తోడుగా కొత్త సమస్య సృష్టించుకోవటం అంత మంచిది కాదు. అవును వదిన, కాస్త నువ్వే ఆలోచించి చూడు. మీకు ఆ డీలర్ ఆర్డర్ సప్లై చేయకపోయినా ఏం పర్వాలేదక్కా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని అప్లై చేశావంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటమ్మా అది? పద్మావతి, ఐడియా చాలా బాగుందమ్మా. వైష్ణవి, ప్రస్తుతానికి పద్మావతి చెప్పినట్టు చేయండి. ఈలోపు ఇంకో డీలర్తో ఒప్పందం కుదుర్చుకుందాం. అలాగే బావగారు. అబ్బా, అమ్మా, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు నిజం చెప్తే ఆమె చంపేస్తుంది, చెప్పకపోతే వీళ్ళు చంపేసేలా ఉన్నారు. రే అబ్బా, ఏంట్రా, నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? నిజమేంటి సార్, ఆల్రెడీ చెప్పాను కదా. ఏంట్రా చెప్పింది? నేను పిచ్చోలా కనిపిస్తున్నానా? పద్మావతి నిన్ను హత్య చేయమని చెప్పింది అంటే నేను నమ్మేయాలా? లేదు సార్, నిజంగా ఆవిడే చెప్పింది. షడప్.
తను నిన్ను హత్య చేయమని చెప్పింది అంటే ఆ కేసు తన మీద ఎందుకు వేసుకుంటుంది? తనే హత్య చేయించి తనే ఎందుకు జైలుకు వెళ్ళాలనుకుంటుంది? చూడు, ఇప్పటికీ టైం మించిపోలేదు. మర్యాదగా నిజమేంటో నిర్భయంగా చెప్పు. కావాలంటే నీకు మేము ప్రొటెక్షన్ ఇస్తాం. నిజంగానే నిన్నెవరైనా బెదిరిస్తే నాకు చెప్పు. అంతేగాని కాకమ్మ కథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే మాత్రం తాట తీస్తా. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నీ అంతటి నువ్వు నిజం చెప్తే మంచిది. కాదు కూడదు అంటే మా పద్ధతిలో చెప్పించటం మాకు పెద్ద కష్టమేం కాదు. చెప్పు, నీ చేతి పని చేయించింది ఎవరు? సార్, నిజం చెప్పినా నమ్మరేంటి సార్? మీరు నన్ను కొట్టినా చంపినా ఇదే నిజం. నన్ను సంపత్ని చంపమని చెప్పింది ఆ పద్మావతి సార్. సంగీతానికి చింతకాయలు ఎందుకు రాలుతాయిరా? నీకు 4 తగిలిస్తే అప్పుడు నువ్వే చెప్తావు. కానిస్టేబుల్స్, నేను బయటకు వెళ్ళొచ్చేలోపు వీడు నిజం ఒప్పుకోవాలి. అర్థమైందా? అలాగే సార్. నిజం ఎలా చెప్పవో ఇప్పుడు తెలుస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివి. మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావు లీలా. ఆ చంద్రగాడిని చూస్తుంటే వాణ్ణి చంపినా నీ పేరు బయట పెట్టేటట్టు కనిపించట్లేదు. నీ ప్లాన్ అదుర్స్. నీ ఇంటెలిజెన్స్ సూపర్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కమాన్, పార్టీ చేసుకుందాం పదా. ఇప్పుడప్పుడే పార్టీ చేసుకోవడం వద్దమ్మా. అదేంటే, ఇంత మంచి న్యూస్ చూశాక సెలబ్రేషన్ చేసుకోపోతే ఎలా? సెలబ్రేషన్ చేసుకోవాల్సింది ఇప్పుడు కాదమ్మా, ఆ కేశవ జైలుకి వెళ్ళాక. ఏంటి, ఆ కేశవ జైలుకి వెళ్ళాక? అదేంటి, నువ్వు జైలుకి పంపించాలనుకుంది పద్మావతిని కదా, కేశవ అంటావేంటి? అసలు పథకం రచించి ఉచ్చు బిగించిందే ఆ కేశవ కోసమమ్మా. కాకపోతే మన టైం బ్యాడ్ ఉండి ఆ పద్మావతి ఇరుక్కుంది. అయినా ఏం పర్లేదు. నేననుకున్నది అనుకున్నట్టు జరిగేలా చెయ్యటానికి వంశీ ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు కదా. ఏ మాటకా మాట కాని ఇలాంటి చావు తెలివితేటల్లో నిన్ను మించిన వారే లేర్లేలా. తప్పు చేసేది నువ్వు, శిక్ష అనుభవించేది ఆ కేశవ కుటుంబం, నిందలు మోసేది ఆ భ్రమరాంబిక కుటుంబం. ఆహా, ఏమన్నా స్కెచ్చా? పథకాలు పకడ్బందీగా ఉంటేనే కదమ్మా మన ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఆనాడు భారతంలో శకుని మామ ఉంటే ఈనాటి కలియుగంలో ఈ లీలావతి ఉంది. మొదటి స్టెప్ సక్సెస్ఫుల్. ఇక రెండో స్టెప్కి పావుని కలుపుదాం. హలో అత్తయ్య, చెప్పండి. మనం అనుకున్న ప్లాన్ని ఏం చేసావు వంశీ? అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫినిష్ అయిపోతుంది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే వైష్ణవి వాళ్ళు అల్లాడిపోవాలి. తమ్ముడి బాధ చూడలేక ఆ కేశవ తల్లడిల్లిపోవాలి. మీరేం కంగారు పడకండి. ఆ కేశవకి కంటి మీద కునుకు లేకుండా ఎలా చేస్తానో
మీరే చూస్తారుగా. తెలుసు వంశీ, నువ్వనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని నాకు తెలుసు. థ్యాంక్ యూ అత్తయ్య. వాళ్ళ సంగతి ఓకే, మరి చంద్రగాడి సంగతి ఏం చేశావు? ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా ఒకే టైంకి 2 పనులు జరిగిపోతాయి అత్తయ్య. మార్నింగ్ వచ్చే న్యూస్ పేపర్తో పాటు అందులో మన గుడ్ న్యూస్ కూడా తప్పకుండా వింటారు. ఓకే వంశీ, ఉంటాను. బాయ్ అత్తయ్య. నువ్వు శకును మాత్రమే కాదు లీలా, అంతకు మించిన ఆ జగన్నాటక సూత్రధారివి. సార్, మీరు చెప్పినట్టే ఆ చంద్రగాన్ని ఫినిష్ చేసేసాను సార్. గుడ్, వెరీ గుడ్. పద్మావతి బయటికి రాకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక ఆధారాన్ని చంపేశాను. తనని బయటికి తీసుకురావాలి అనుకుంటే నువ్వు కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నీ జీవితం అంతా చీకటిమయం.